వ్యాప్తంగా కొరియర్ సీన్ అంటేనే ఒక ఐడెంటిఫికేషన్. వికృతి శ్రీనివాస్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు అసలు. అయితే అలాంటి కొరియర్ సీను జనసేన పార్టీలో దాదాపుగా చాలా వరకు 95% అందరూ సౌమ్యంగా ఉండేటువంటి నాయకులే ఉన్నారు. సో రౌడీ ఎలిమెంట్గా ముద్రపడినటువంటి నాయకుల్లో ఫస్ట్ పేరు మీదే ఉంది జనసేన పార్టీలో. కొరియర్ సీన్ అంటే ఓ రౌడీ, ఓ గోండా. ఈ మాటలు సాక్షాత్తు మాట్లాడింది మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేరు నాని గారు. అంటే రౌడీ ఎలిమెంట్స్ ఉన్నాయంటే నేను జోదగాడిని కాదు, నేనేం ఫ్యాక్షనిస్ట్ కాదు, నేనేమి పేరు నాని గారి దగ్గర వాళ్ళ అబ్బాయిలాగా దందాలు చేసి డబ్బులు వసూలు చేసిన అతను కాదు. నేను ఆయన దగ్గర ఉన్నంతకాలం, మేమంతా కలిసి తిరిగినంతకాలం మరి నా మీద ఏ రోజు కూడా ఈ రౌడీ ఎలిమెంట్స్ ఆయన దగ్గర లేవు. అన్యాయం జరిగితే ఎవరైనా సరే తప్పుని తప్పులా ఖండించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నేను. ఆ విషయం పేరు నాని గారికి తెలుసు. మరి ఆయన తెలిసి కాబట్టే కదా 2019లో కూడా ఆయనతో పాటే మేము పనిచేసాం. ఆ రోజు రౌడీ ఎలిమెంట్స్ లేవే నాకు. ఆ రోజు నాకు ఏమి రౌడీ షీట్లు కూడా ఏమి లేవు. అంటే 2019లో పేరు నాని గారితో ఉన్నారు మీరు? మేము పేరు నాని గారితోనే ఉన్నాను. యాక్చువల్గా నేను 2014లో మేము ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 2009లో వెళ్ళిపోయాం. మేము 2009లో ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయాను. నేను కృష్ణా జిల్లా యువరాజ్యం ప్రెసిడెంట్ చేశాను. ఓకే. 2009లో కృష్ణా జిల్లా యువరాజ్యం ప్రెసిడెంట్ చేశాను. చిరంజీవి గారు పార్టీని విలీనం చేసేసిన తర్వాత కూడా మేము వేదవ్యాస్ గారితో పనిచేసాం. బోర్గడ్డ మేము ఎందుకంటే మా మదర్ది పెడన్న నియోజకవర్గం. ఓకే. వేదవ్యాస్ గారు అక్కడ కంటెస్ట్ క్యాండిడేట్. అవును. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే 2004. అవును. మేము వేదవ్యాస్ గారితో 2009లో మచిలీపట్నం వచ్చారు. మేము వేదవ్యాస్ గారికే పనిచేసాం. మేము 2004 నానికే పనిచేసాం. 2009లో ఎప్పుడైతే చిరంజీవి గారు పార్టీ పెట్టారో మేము 2009లోనే ప్రజారాజ్యంలోకి వచ్చేసాం. ఎప్పుడైతే ప్రజారాజ్యంలోకి వచ్చామో నానికి మాకు కాంటాక్ట్స్ లేవు. ఇక ఎందుకంటే గ్యాప్ వచ్చింది. ఇక మాకెవరితో మాకు యాక్చువల్గా మాకు పార్టీలతో సంబంధం లేదు. మేము ఏదో పార్టీ నాయకులు అయిపోవాలి, లేకపోతే ఏదో కార్యకర్తగా పనిచేయాలి. మాకు చిరంజీవి గారు అంటే ఒక అమితమైన ప్రేమ. మేము చిరంజీవి గారు అంటే ఒక భగవంతులా చూస్తాం. ఇప్పుడు కూడా ఈ చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే, నేను 2009లో యువరాజ్యం ప్రెసిడెంట్ చేసినప్పుడు, జిల్లా ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఏ రోజు కూడా యాజ్ ఆన్ డే వరకు వాళ్ళ వరకు ఒక ఫోటో తెలియదు నాకు. ఓకే. నన్ను ఇలా ఎందుకు దిగలేదని కూడా అడిగారు. ఓకే. బ్లడ్ బ్యాంక్లో మాధవి గారు, చిరంజీవి గారు సిస్టర్ ఉంటారు కదా, అవును, ఆమె కూడా పిలిచి నువ్వు అన్నయ్యతో ఎందుకు ఫోటో దిగలేదని అడిగారు కూడా. నాకు చిరంజీవి గారు మనిషి కాదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తాం కూడా చిరంజీవి గారు నాకు ఒక దేవుడు. ఇవాళకి మాకు ఆయన దేవుడే. ఇంకా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళైనా సరే పరిగెత్తుకుంటే వెళ్ళి ఫోటో దిగాలనిపిస్తుంది, కానీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగబుద్ది కాదు. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగినా వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గారిని విగ్రహం పట్టుకోలేము మనం. అట్లాగే ఆయన దేవుడి కింద ఈయన కూడా అట్లా పక్క నుంచి ఉంటే ఈయన మనిషి అయిపోతాడని మాకు ఎన్నిసార్లు అవకాశం వచ్చినా చిరంజీవి గారి దగ్గర వెళ్ళి ఫోటో దిగల. నాకు చిరంజీవి గారు అంటే అంత పిచ్చి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూసే పెరిగాం. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు కానీ, ఫ్రీ కామన్ ఎగ్జామ్స్ కానీ ఫస్ట్ చిరంజీవి గారి సినిమా చూసిన తర్వాత ఎగ్జామ్ రాయిస్తాగిల్లా. సో ప్రజారాజ్యం కాంగ్రెస్ విలీనం అయిన తర్వాత కాంగ్రెస్కి వెళ్ళారా అసలు? అప్పుడు పేరు నాని గారి దగ్గరికి వెళ్ళారా? లేదు, వేదవ్యాస్ గారికి. అప్పుడు ఎందుకు వెళ్ళలేదంటే 2009లో విలీనం అయినప్పుడు కూడా నేను ఎలపట కారణం ఏంటంటే 2009లో చిరంజీవి గారు మచిలీపట్నం యాత్రకు వచ్చారు. వచ్చినప్పుడు కోనే సెంటర్లో ఎంత వరస్ట్ ఫీల్ అంటే పేరు నాని లైట్లు తీసేశారు. ఆయన చెప్పిందే పాట మొత్తం. చిరంజీవి గారు వస్తే లైట్లు తీసేశారు. మీరు చెప్పేది నిజమేనా? పేరు నాని గారికి చిరంజీవి గారు అంటే అమితమైనటువంటి అభిమానం అని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు పేరు నాని గారు. సార్, ప్రత్యక్ష సాక్షి నేను. ఎదురుగుండా పిలిచి అడగండి, మీరు ఎప్పుడైనా సరే పేరునే కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగండి. లైట్లు తీసేస్తే కొవ్వొత్తులతో మేము చిరంజీవి గారు మీటింగ్ పెట్టాం మచిలీపట్నంలో. ఓకే. కొవ్వొత్తులతో మీటింగ్ పెట్టాం. నీ లైట్లు తీసేసి నువ్వేమేం తీసే మా కళ్ళు ఆయనకి టార్చ్ లైట్లు. మాకు చిరంజీవి గారు ప్రతిబింబం చూస్తే చాలు, మాకు ఇంకేం అవసరంలా. మేము అలా చిరంజీవి గారికి వెళ్ళినప్పుడు విలీనమైనా సరే ఒకవేళ చిరంజీవి గారు రాజకీయ రీత్యా ఏమైనా పేరు నాని గారితో మాట్లాడి ఉండొచ్చు, కానీ మాకు పేరు నాని గారి ఇంట్రెస్ట్ ఏం లేదు అసలు పేరు నాని గారి దగ్గర చిరంజీవి కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాత పేరు నాని గుమ్మం కూడా తొక్కలేదు మేము. 2018లో 2017లో మా ఫాదర్ చనిపోయారు. ఓకే. మా ఫాదర్ చనిపోయిన తర్వాత మేము 2014 కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమైతే చెప్పారో మేము టీడీపీకే పనిచేసాం. ఓకే.
మా కొల్లు రవీంద్ర గారికి పనిచేసాం. పనిచేసిన తర్వాత మా ఫాదర్ చనిపోయిన తర్వాత 7 రోజులు వరుస కంటిన్యూ పేరు నాని గారు మా ఇంట్లోనే కూర్చున్నాడు డైలీ పొద్దున సాయంత్రం వచ్చి. ఓకే. అప్పుడు కొంచెం రియలైజ్ అయ్యా, మా తండ్రి చనిపోయినప్పుడు వచ్చి కూర్చున్నాడులే సర్లే అంటే మాకు అప్పుడేమి పార్టీలతో మాకేమి పదవులు కావాలని ఆలోచన ఇప్పుడు ఉండేది. మాకు ఏంటంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారా, చిరంజీవి గారు వచ్చారా, మనం ఏం చేయాలో చేసేవాళ్ళం, మా పని మేము చేసుకుంటున్నాం. మాకున్న బిజినెస్లో నాకు యాక్చువల్గా నాది మోటార్ ఫీల్డ్, మా ఫాదర్ది. ఓకే. నేను కొరియర్ సర్వీస్ ఉండేది, తీసేసిన తర్వాత మా ఫాదర్ది మోటార్ ఫీల్డ్. తర్వాత నేను లెక్కర్ ఫీల్డ్లో 30 years నుంచి ఉంటున్నాను. నాకు 19 ఏట నుంచి నేను లెక్కర్ ఫీల్డ్లోకి వచ్చాను. 16 ఏట నుంచి కొరియర్ సర్వీస్ పెట్టాను. 19 ఏట నుంచి లెక్కర్ ఫీల్డ్లో ఉన్నాను. ఆ లెక్కర్ వ్యాపారాలు మాకు ఉండేవి. ఆ రోజు వచ్చాం, వస్తే 10 లక్షలు ఖర్చు పెట్టాలి, 20 లక్షలు ఖర్చు పెట్టాను, సరదాగా వచ్చేసాను, మా పని మనం చూసుకున్నాను. అప్పుడు కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ 2014 to 19లో. మేము ఆయనకే పనిచేసాం. కొల్లు రవీంద్ర గారు 17 లో మీ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. అప్పటి నుంచి అప్పుడు ఏం జరిగింది, పేరు నాని గారితో మీకు కొంచెం పేరు నాని గారితో కూడా మాకు బాండింగ్ జరిగేది కాదు. మా ఫాదర్ వచ్చారు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఈలోపు మా షాపుల మీద మా కజిన్స్ మొత్తం మా అక్కడ ఎంటైర్ మచిలీపట్నంతో లెక్కర్ షాప్ సిండికేట్ అని మా కంట్రోల్లో ఉండేది. ఓకే. అక్కడ 10 ఉంటే 10లో 8 మేమే ఉండేవాళ్ళం. ఓకే. అంటే మేమంతా అక్క చెల్లి పిల్లలు అందరూ ఒక్కొక్కళ్ళని, అందరూ 8 మంది అన్ని షాపులు. వాళ్ళకి యాజ్ ఆన్ మచిలీపట్నంలో వాళ్ళకి మా కంట్రోల్లో ఉంటాయి మొత్తం అన్ని షాప్స్. ఓకే. అక్క చెల్లి కాకపోతే అందరూ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, నేను ఒక్కనే జనసేనలో ఉన్నా. ఓకే. ఆ టైంలో కొల్లు రవీంద్ర గారు ఎందుకు చేశారో తెలియదు. మా ఫాదర్ చనిపోయిన టైంలో మేమంతా ఇక్కడే కూర్చుంటున్నాం కదా, మా ఇంటికాడ 15 రోజులు మా ఇంటికాడ ఉండాలి కదా. మా కజిన్స్ అందరూ మా ఇంటికాడ ఉండేవాళ్ళు. కొల్లు రవీంద్ర గారు మా షాపుల మీద అప్పటికి 3 కేసులు రాయించారు. ఓకే. అంటే ఆర్థికంగా బలపడితే రేపొద్దున పేరు నానికి పనిచేస్తారని మా కజిన్స్ షాపుల మీద, నా షాప్ మీద, మా కజిన్స్ షాపుల మీద నేను కొల్లు రవీంద్ర గారు చేస్తే నవ్వే వదిలేశాడు. ఈ 14 రోజులు అక్కడ ఉండటం వల్ల ఇంట్లో పెద్దమ్మలు పిన్నమ్మలు అందరూ కూర్చుంటారు, ఆర్థికంగా ఇబ్బంది కొడతారు, అందరూ కూర్చున్నప్పుడు కొంచెం నేను కూడా రియలైజ్ అయ్యి ఏం చేశానంటే, సరే ఈయన రాజకీయంగా మేమేమో రాజకీయం లేవు, ఏదన్నా నా రోజు ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాం, లేదా నీకు పని చేసినప్పుడు నేను అడిగా కదని చేయలేదని. అప్పుడు ఏం చేశారంటే, అప్పుడు ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళి, కొల్లు రవీంద్రకి ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళి మా బార్ల మీద అన్యాయంగా కేసు రాశారు. అప్పటికి ఒక 64 రోజులు క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ టైం కూడా క్లోజ్ చేస్తే అప్పటికి మాకు ఒక 70 నుంచి 80 లక్షలు పోయినాయి 60 రోజులు. ఓకే. లాస్లో ఉన్నాం. ఇక అప్పుడు మేమంతా ఏమనుకున్నాంటే, మా బ్రదర్స్ అందరూ కజిన్స్ అంతా కలిసే ఉండేవాళ్ళం. ఈ ప్రద్దాక రాజకీయంలో ఉంటే ఎందుకు మన వ్యాపారాలు పోతున్నాయి, అయితే వ్యాపారం పోవాలి, లేదంటే ఏదోటి అంటే మా మనగడ్డి మేము కాపాడుకుంటాక ఏం చేశాడు, అప్పుడు ఎక్సైజ్ శాఖలో ఉన్నప్పుడు మేము ఎక్సైజ్ మంత్రిని ఉన్నప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి అన్యాయంగా రాస్తే అప్పుడు మేము గొడవ చేసి కొంచెం వాళ్ళ మీద చాలా రివర్స్ అయ్యాం. ఓకే. మా ఫాదర్ చనిపోయినప్పుడు మా మైల్లో ఉండగానే అప్పుడు అయినప్పుడు పేరు నాని గారి మీద మా మీద కలిపి ఈ కొల్లు రవీంద్ర గారే మా మీద కేసు పెట్టారు. ఓకే. ఆ టైంలో ఆయన తెలిసి చేశారో తెలియక చేశారో మాకు తెలీదు. ఆ రోజు పేరు నాని గారిది నాది బాండింగ్ కారణం కొల్లు రవీంద్ర గారు. ఓకే. మేము 3 రోజులు ఆ రోజు జైల్లో చేసాం. నేను పేరు నాని గారు జైలు చేసాం. ఓకే. ఎంత కొల్లు రవీంద్ర గారు ఎలాంటి వాడంటే, ఆయన లెక్కర్ కేసులోకి వెళ్తే రైతు ధర్నా కింద బయటకు వచ్చాడు. ఆయన చేసుకోలేపాడు. ఏదైనా ఆయన రాజకీయంగా నాకు అనవసరం, పేరు నాని గారు కొల్లు రవీంద్ర మాకు అనవసరం, మాకు వ్యాపారాలు మనగడ దెబ్బ తగులుతుందని మేము ఆ రోజు గొడవ చేయడం వల్ల నేను పేరు నాని గారు 3 రోజులు జైలు చేసాం. ఆ 3 రోజుల జైల్లో మేమిద్దరం కలిసి జైల్ మేట్స్. పేరు నాని గారిని మేమిద్దరం జైల్ మేట్స్. అప్పుడు అక్కడ బలపడింది, మా ఇద్దరు బేజం అక్కడ పడింది 2017లో. ఓకే. చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సరే ఏ అనివార్యాల మీదనే క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏమని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి అటు 2018 నుంచి టీడీపీతో గొడవ పడతాం కలిసి ఇక మేము ఇంకేం చేయలేము. జనసేన ఇచ్చిన క్యాండిడేట్ ఏమో అప్పుడు రామకృష్ణ గారు వీక్ క్యాండిడేట్. వ్యక్తిగతంగా అతను మంచోడు, సరిపోడు. కొల్లు రవీంద్రని అప్పుడు తెలుగుదేశాన్ని గొడవ పడాలంటే రామకృష్ణ గారు సరిపోరు. మాకు అప్పుడు బలమైన సపోర్ట్ కావాలి, మేము కూడా కొంచెం ఇబ్బంది ఉన్నాము. అప్పుడు మేము పేరు నాని గారికి 2019లో పనిచేయాల్సి వచ్చింది. సో మరి ఎందుకు పేరు నాని గారికి మీకు అంత వైరుధ్యం ఎందుకు వచ్చింది? మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పేరు నాని గారి ఇంటి మీదకి కూడా దాడి చేశారని చెప్పేసి ఆయనే మాట్లాడారు. 2019లో పేరు నాని అనే వ్యక్తి చాలా జెన్యూన్ పర్సన్, 100% జెన్యూన్.
2019 19 ఇప్పుడు ఇండియాలో కాదు టోటల్ వరల్డ్లో వరస్ట్ ఫెయిల్ ఎవడంటే పేరు నాని. మేము పేరు నాని గారిని పవన్ కళ్యాణ్ గారు అలా చూసాం, పేరు నాని గారిని అలా చూసాం 2019లో. ఎందుకంటే కష్టం ఉంటే ముందుకు వచ్చే వ్యక్తి అప్పుడులో. ఎప్పుడైతే 2019లో గెలిచాడో మనిషి మారిపోయాడు. అసలు ఆయనకి ఆయిల్కి డబ్బులు ఉండేవి కదండి పేరు నానికి 2019లో. మేము కొట్టిస్తే బయట తిరగాలి, మేము ఇస్తే డబ్బులు ఇచ్చి తిరగాలి. పేరు నాని గారు 2019లో ఆయన కారాలు మిస్ చేసి వెళ్తే బేవర్లు సీజ్ చేస్తే డబ్బులు కట్టి వదిలిచ్చాను నేను. మేము ఆర్థికంగా మేము స్థిరపడిన మనుషులు, ఎందుకంటే మాకు వ్యాపారాలు ఉన్నాయి కదా. అంటే ఆయన జెన్యున్ 2019 వరకు నేను అతనికి మేము ఇచ్చినందుకు మేము తప్పేం పడతలా. ఆయన చాలా జెన్యున్ పర్సన్ ఆ టైం వరకు. ఎప్పుడైతే 2019లో గెలిచి మినిస్టర్ అయ్యాడో అతను ఉగ్ర రూపమో మరి ఏందో తెలియదో మనిషి చాలా వరస్ట్గా ఫీల్ అయిపోయి ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు తిడతా మొదలు పెట్టాడు. అప్పటి నుంచి మీకు ఇంకా ఆయన మీద వ్యతిరేకత కలిగింది. మేము అడుగుతూనే ఉండేవాడిని. యాక్చువల్గా నేను ఆయనతో మేము అసలు పగలు మాట్లాడేవాళ్ళం కదా ఆయనతో. రాత్రి 11 దాటితో ఆయన నేను నుంచుంటే రాత్రి తెల్లవారుజామున 5-6 అయిపోయేది. ఓకే, వాళ్ళ సందు ముందు కూర్చుని మాట్లాడుతూ మొదలెడితే తెల్లవారుజామున 5-6 అట్లా చిన్నపిల్లలాగా మాట్లాడాడు మాకు. ఆయన అట్లాగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు తిడుతున్నారు అని అడిగితే నాకు పవన్ కళ్యాణ్ గారి కోపం లేదు, పైనుంచి ఇస్తే తిడుతున్నాను అనేవాడు. పైనుంచి ఇస్తే తిడుతున్నాను అదే చెప్పాడు. అప్పుడు మీరు ఆయనతోనే ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, 2000 మంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆయన మీద అటాక్ జరిగిన రోజు కూడా నేను అక్కడే ఉన్నా. ఓకే, అది కూడా ఆయన పర్సనల్ స్కెచ్. ఇది ఎవరో అప్పుడు తిడుతున్నారని జనసేన సంబంధించిన వాళ్ళు ఎవరు ఆయన కారు మీద అది అటాక్ చేయి. ఈయన వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఈయన మీద ఒక అటాక్ జరిగింది. ఓకే, గులకరాయి అటాక్ ఇక్కడ కూడా. ఓకే ఓకే, ఎక్కడ పోద్దండి, ఆవు చేలో మేస్తే దూడం గట్టును మేస్తా. అధినాయకుడేమో కోడి కత్తి వైజాగ్లో, మరి ఆయన శిశువర్గం ఈయన టాపీ. ఎందుకంటే ఈ మినిస్ట్రీ పోద్దని చెప్పి ఆ స్కెచ్ అది. సో ఇప్పుడు మీరు అడిగేవారు ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అని ఆయన అడిగినప్పుడు ఆయన పైనుంచి వచ్చింది స్క్రిప్ట్ అని ఆయన చెప్తారు. అంటే ఆ క్రమంలో ఇంకా మీరు విభేదించడం మొదలు పెట్టారా? మేము విభేదిస్తామంటే అప్పటికి మాకేమి రాజకీయం మీద నాకేమి ఇంట్రెస్ట్ లేదు. సరే ఆయనతో ఉన్నాం కదా, ఫస్ట్ నుంచి నాకు రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేదు. పవన్ కళ్యాణ్ అనేది పిచ్చి అంతే. సో ఆయన తిడతంటే బాధేసేది బాధేసేది ఎదురుగుండా చెప్పేవాను, ఎదురుగుండా మాట్లాడేవాను. ఎదురుగుండా మాట్లాడుతుంటే ఈ లోపు పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి. పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా లిక్కర్ షాపులు కదా, ఆయన మమ్మల్ని పిలిచి హుకుం జారీ చేశాడు, ఎవరికి కూడా జనసేన వాళ్ళకి ఎవరికి ముందు ఇవ్వద్దు అని. ఎవరికి ఇవ్వద్దు అన్నాడు. మేమేమి సప్లై ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు, మేము బిజినెస్ చేసుకున్నాం. అప్పుడు మేము బిజినెస్ పర్సన్స్. అసలు పొలిటికల్గా అసలు మేము అసలు నో ఎంట్రీ. అసలుకి నాకు మైక్ పట్టుకుంటాం కూడా రాదండి ఆ టైంకి. అసలు నేను ఫోటో కూడా దిగేవాడిని కాదు. ఓకే, మాకెందుకు, మాకు అది సరదా కాసేపు వచ్చామని మేము వచ్చినప్పుడు హాయ్ అని చేతితే చాలు అనుకుని వెళ్ళిపోయాడు. హుకుం జారీ చేస్తే మేము బిజినెస్ చేస్తున్నాం, మేము రాజకీయం చేయట్లేదు, ఎవరు వచ్చినా ముందు ఇస్తాం, అమ్ముతాం, వచ్చి పట్టుకెళ్తాను, నాకు డబ్బులు ఇచ్చి పట్టుకెళ్తాను, నేను ఎందుకు వద్దన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే నా మీద ఒక SC/ST ఎలిగేషన్, ఎలక్షన్ టైంకి నా మీద SC/ST ఒకటి ఎలిగేషన్స్ పెట్టి నా మీద నన్ను జైలు పంపించాడు. అప్పటి వరకు మీ మీద కేసులు ఏం లేవు, అసలు నా మీద రౌడీ షీట్ లేదు, కేసులు లేవు. ఒక వ్యాపారం చేసుకునేవాళ్ళం అండి, మాకు అసలు గొడవలు కూడా ఉండేవి కాదు. ఏదైనా ఉంటే ఏదైనా తప్పు అంటే గట్టిగా వెళ్ళి మాట్లాడేవాళ్ళం, ఏదైనా తప్పు అంటే ప్రశ్నించేవాడిని గట్టిగానే. ఎవరైనా సరే అవతల X అవని Y అవని ఎవరైనా నాకు ఇబ్బందులు ప్రశ్నించేవాడిని. ఆయన నా మీద SC/ST కేసు పెట్టాడు. SC/ST కేసు పెట్టిన తర్వాత అప్పుడే నేను యాక్చువల్గా అప్పటికి బిజినెస్ ఎక్స్పాన్షన్ చేశాను బాగా. మచిలీపట్నం నుంచి వదిలేసి మేము కొంచెం